అసెంబ్లీ సమావేశాల సమయం దగ్గర పడే కొద్దీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో బినామీ పేరుతో అమరావతిలో టీడీపీ నేతలు వేల ఎకరాలు కొలగొట్టారనే ఆరోపణలు వస్తుంటే, ఇటువైపు తెలంగాణలో కూడా ఇప్పటికీ ఎమ్మెల్యేల కొనుగోలు అయిపోయినాయి. అన్ని రకాలు కూడా పూర్తి స్థాయిలో మేము అసెంబ్లీలో మా వాణి వినిపిస్తామని చెబుతున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఎవరికి వారే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నటువంటి క్రమంలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు వాడివేడి జరుగుతాయంటే ఎలాంటి సందేహం లేదు. ఇక అమరావతి విషయానికి వస్తే, అమరావతిలో బినామీ పేర్లతో మంత్రులు రావెల కిషోర్ బాబు, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, అలానే కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ మురళీమోహన్, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తదితర నేతలంతా కూడా చిన్నబాబు పెద్దబాబు ఇద్దరితో సహా పూర్తి స్థాయిలో బినామీ పేర్లతో 25,000 ఎకరాలను సంతర్పణ చేశారు. అసైన్ భూములను కూడా తీసుకున్నటువంటి ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణలు అంటే, నూజివీడు కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేస్తాననేటువంటి ఒక లీక్ ఇచ్చి, ఆ తర్వాత అమరావతిలో సీఎం చంద్రబాబు అలానే లోకేష్ యొక్క అంచులు ఇక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. 20 నుంచి 30 లక్షల రూపాయల కొనుగోలు చేశాక దాన్ని కోటిన్నరకి పెంచుకునేటువంటి ఆలోచన చేశారు. తద్వారా 100 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది అనేటువంటిది ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తే, ఇవాళ సాక్షి పత్రికలో ప్రధానంగా ఇదే అంశం ప్రస్తావన రావడంతో అసలు సాక్షి పేపర్ కొనుగోలు చేసేందుకు వైసీపీ కార్యకర్తలు కాదు టీడీపీ నేతలు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఏర్పడింది. గుంటూరు జిల్లాలో టీడీపీ ప్రధాన కార్యాలయం ఎదుట సాక్షి పేపర్లు తగలబెట్టడం, ఒకసారిగా దీన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేయడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంకోవైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ విషయంలో పోలవరానికి 100 కోట్లు, అలానే విశాఖకి ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటిస్తామనేటువంటి ఒత్తిడి తీసుకొస్తాం, ఖచ్చితంగా కేంద్రంపై తీసుకొస్తామనేటువంటి చంద్రబాబు నాయుడు దానిపై ఎక్కడ నోరు మీద పోవటం, కేవలం 3 లక్షలు మాత్రమే వైజాగ్ కేటాయిస్తున్నటువంటి ఒకసారి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా పూర్తిగా అన్ని రకాలుగా అన్యాయం జరిగింది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో ఏం మాట్లాడారు, నేను ప్రభుత్వానికి అన్ని రకాలుగా అండదండలు కొంటా, ఒకవేళ ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుంటానంటే మాత్రం నేను నా వాణ్ణి బలంగా వినిపిస్తాననేటువంటి గతంలోనే హామీ ఇచ్చాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వాస్తవంగా ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, అసలు ప్రజల వాణి పట్టించుకుంటున్నాడా లేదనేటువంటి చర్చ జరుగుతుంది. మనకి యమునా నది నుంచి గ్లాసు నీళ్లు, అలానే పార్లమెంట్ నుంచి ఆ మట్టి కాస్త ముంత మట్టి తీసుకొచ్చారు తప్పితే ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ కానీ ప్రత్యేక హోదా గురించి కానీ ఎక్కడా ప్రస్తావించినటువంటి దాఖలాలు లేవు. అంటే కేంద్ర బడ్జెట్లో పూర్తిగా అన్యాయం జరిగింది. ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే టీడీపీ సీనియర్ నేతలు కానీ, మంత్రులు కానీ దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయాల్సిన నేపథ్యంలో మౌనంగా ఉన్నారనేటువంటి చర్చ జరుగుతుంది. అయితే నిన్న జరిగినటువంటి కార్యక్రమం కానీ ఇవాళ కానీ సీఎం చంద్రబాబు నాయుడు అలానే మంత్రి యనమల రామకృష్ణ ఇద్దరు కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్లో అన్యాయం జరుగుతుందనేటువంటి ఒక వాణి వినిపిస్తే, కేంద్ర బడ్జెట్లో కూడా మనకు అన్యాయం జరిగిందనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కానీ ఇంకోవైపు కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు కానీ, సుజనా చౌదరి ఇద్దరు కూడా కేంద్ర బడ్జెట్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, ఎందుకంటే మంచి బడ్జెట్ ఇంకెవరు ప్రవేశపెట్టలేరు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆ విధంగా ప్రభావం చూపించాడు అనేటువంటి మాట వాడుతున్నారు. అంటే టీడీపీఏ 2 నాలుకల ధోరణి అనుసరిస్తుంది అనేటువంటి దీని ద్వారా అర్థమవుతున్నట్టు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో మద్దతుతో వాళ్ళు మంత్రులుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఇటు రాష్ట్రంలో మాత్రం అన్యాయం జరిగేటువంటి పరిస్థితి. అంటే రైతులు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో కూడా టీడీపీ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో గట్టిగా తమ హామీ వినిపిస్తామంటున్నారు. ఇంకోవైపు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇవాళ కర్నూలు జిల్లా కోడుమూరు సంబంధించిన ఎమ్మెల్యే మణిగాంధీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఆయనకి పచ్చకొండ కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో కర్నూలు జిల్లాలోనే ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, అలానే నంద్యాల ఎమ్మెల్యే భూమా నాయిరెడ్డి, అలానే కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ ముగ్గురు ఒకే పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు ఒకే జిల్లాకి నుంచి టీడీపీలో చేరినటువంటి పరిస్థితి నెలకొంది. అలానే ఆదినారాయణ రెడ్డి ఇప్పటికే చేరినటువంటి పరిస్థితి, డేవిడ్ రాజు అలానే పార్టీలో చేరారు, జయరాములు బద్వేలు నియోజకవర్గం కడప నుంచి కూడా పార్టీలో చేరినటువంటి వైన మనకు తెలుసు. తాజాగా పాతపట్నం ఎమ్మెల్యే వెంకటరమణ కూడా నేను టీడీపీలో చేరతామని చెప్పినటువంటి బలంగా చెబుతున్నాడు. అంటే ఈ ఎవరు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళినటువంటి క్రమంలో టీడీపీ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి మేము పార్టీ మారుతాం, అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము పార్టీ మారుతున్నామని చెబుతున్నప్పటికి కూడా, అంటే ఇప్పటివరకు టీడీపీ 1.5 కాలంలో అసలు నియోజకవర్గ అభివృద్ధి చెందలేదా, అభివృద్ధి చెందాలంటే అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. అంటే పార్టీలు ఎమ్మెల్యేలకి 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి నెలకొందనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. జగన్తో పాటు ఆ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ కానీ, ఉమారెడ్డి వెంకటేశ్వర కానీ, రోజా కానీ, లేకపోతే అంబటి రాంబాబు కానీ, మిగతా నేతలంతా కూడా అనేక రకాలు కూడా మైసూరారెడ్డి తదితర నేతలు వెళ్ళేటువంటి క్రమంలో కూడా, అంటే పార్టీ మారడానికి సిద్ధమైనటువంటి క్రమంలో కూడా అనేక రకమైన ఆరోపణలు చేశారు. మా పార్టీ నేతలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు, డబ్బులు ఎరజొప్పుతున్నారు, 5 కోట్ల నుంచి 20 కోట్లు లేకపోతే 30 కోట్లు కూడా ఇచ్చి ప్రలోభాలకు గురి చేసేటువంటి పరిస్థితి నెలకొంది అనేటువంటి ఆరోపణలు ప్రధానంగా చేస్తున్నారు. టీడీపీ నుంచి ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలు అనేటువంటి కొట్టేయడం జరుగుతుంది. అంటే అసెంబ్లీ సమావేశాలు అంటే ఎమ్మెల్యేలు ఇప్పటికీ
8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేల సంఖ్య తగ్గుతూ వస్తుంది. మరి ఆ అధికార పార్టీని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహం తెలుతుంది ఏంటి అనేటువంటి ఒక ఎత్తు అయితే, ఇంకోవైపు ఆ గతంలో టీడీపీ ఇచ్చినటువంటి హామీల అమలుకు మాత్రం గట్టిగా పట్టుబట్టేటువంటి పరిస్థితి మాత్రం ప్రధానంగా కనపడుతుంది. ఇంకోవైపు తెలంగాణ సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో రేపు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్తో కూడా భేటీ కావడానికి ఏడో తేదీ సీఎం కేసీఆర్తో పాటు హరీష్ రావు తదితర నేతలు కూడా మహారాష్ట్రకి వెళ్ళున్నారు. అక్కడ ఫడ్నవీస్తో మాట్లాడి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి చెప్పి ఒక ఒప్పందాలు కూడా ఖరారు చేసేటువంటి పరిస్థితి ఉంది. సాగునీటి కోసం ఇటు కృష్ణానది నుంచి కానీ మిగతా నదుల నుంచి వచ్చేటువంటి నీళ్ళ అనుసంధానం విషయంలో రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సంవత్సరం కనుక కరువు కనుక మరో సంవత్సరం మరో ఏడాది వచ్చినట్టు అన్ని రకాల రైతులు ఇబ్బంది పడతారు. కాబట్టి తెలంగాణ రైతులు కానీ తెలంగాణ ప్రజలను ఆదుకోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం అనేటువంటి కేసీఆర్ చెప్పేటువంటి పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం తర్వాత అలానే వరంగల్ ఉప ఎన్నికల్లోనూ ఇంకో మెదక్ ఉప ఎన్నికల్లోనూ విజయాల బాట పెట్టేటువంటి టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజల మేలు కోసమే అన్ని రకాల సేవలు చేస్తాం అనేటువంటి ప్రధానంగా చెబుతుంది. టీడీపీలో ఉన్నటువంటి 15 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకో 5 ఎమ్మెల్యేలు 1-2 మంది వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి మాత్రం టీఆర్ఎస్ నుంచే మనకి వాదన వినిపిస్తున్నటువంటి ప్రధానంగా వస్తుంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారేటువంటి అవకాశం ఉన్నటువంటి స్పష్టమైన సంకేతాలు ఉంటుంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు పార్టీ మారారు, మిగిలిన కూడా అదే బాట పడతారు. అసెంబ్లీ సమావేశాలు అటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేటువంటి పరిస్థితి ఉంటే, ఇటువైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లో చేరేటువంటి పరిస్థితి, అంటే ఎత్తులకు పై ఎత్తులు వేసేటువంటి పరిస్థితి ప్రధానంగా నెలకొంది. అంటే ఈ విధంగా కొనుగోలు ప్రలోభాలు ఒక రకమైనటువంటి చర్చ దారిస్తుంది. వాస్తవం ఎంతవరకు ఏంటి అనేటువంటిది రాజకీయంగా జూకూచ కలిగించేటువంటి ఈ విధంగా ఉన్నాయి అనేటువంటిది ప్రధానంగా అర్థమవుతుంది. ఇదే కాదు, మేము అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం, అది నచ్చి మిగతా పార్టీలు ఎదురు వచ్చినా సరే ఆహ్వానిస్తున్నాం అనేటువంటి మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ ఇద్దరు చెబుతున్న నేపథ్యంలో వాస్తవం ఏంటి ఏందనేటువంటి ప్రస్తుతం చర్చనీయాంశం.